సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్య సత్యస్య సత్యమత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నాః. హరి ఓం. ముందుగా గోశాలలో కొలువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ హరి ఓం. ఈరోజు రెండవ సత్సంగం మన శివానంద లహరి. అయితే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం పాఠం కన్నా ముందు ఇంకోటి ఉంది. అదేంటంటే ఈ రోజు విశిష్టత. ఈరోజు నిజ జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి కదా. ఏంటండి మాస శివరాత్రి రోజు అసలు ఏం చెయ్యాలి అంటే, మనం చూడండి, మనకెప్పుడు మహాశివరాత్రి తెలుసు, మాస శివరాత్రి తెలుసు, మనకి ఈ రెండు తెలుసు. తెలియనివి ఇంకో 2-3 ఉన్నాయి. ఏంటంటే, ఒకటి నిత్య శివరాత్రి, 2 యోగ శివరాత్రి, 3 పక్ష శివరాత్రి. ఈ 3 ఉన్నాయి మనకి. అయితే ఈ నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు ఉండేది. ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఇది వస్తుందన్నమాట. ఈ సమయంలో అందరూ కూడా ఆ పరమశివుడికి అభిషేకం చేసుకోవాలి, శివనామ స్మరణ చేసుకోవాలి. గృహస్థులా అండి అని అడగకూడదు. ఎవరైనా సరే జీవుడు, పుట్టినవాడు ప్రతి ఒక్కడు తరించాలనే కదా పుడతాం. పుట్టిన తర్వాత మన ప్రారంధం కొద్దీ ఆ బండి అలా ప్రయాణం చెయ్యబడుతుంది. దీంట్లో పురుష ప్రయత్నము, ప్రారంధము అని 2 ఉంటాయి. పురుష ప్రయత్నం ఏంటంటే మన చేతిలో ఉన్నది. మనం ఈ రోజు ప్రారంధం మన చేతిలో లేదు, అది మనం అనుభవించి తీరాల్సిందే. కానీ మన ప్రయత్నం, పురుష ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడమే ఈ ఏదైతే ఉందో ఉపాసనా పరంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. దాంట్లోదే ఈ నిత్య శివరాత్రి. మరి రోజు 12 గంటలకి మనం పూజ చేయాలంటే కుదురుతుందా అంటే కుదరదు. మరి ఏంటండి అంటే ఇంకోటి ఉంది, యోగ శివరాత్రి. అది సోమవారం అర్ధరాత్రి వచ్చే 12 గంటలకు అన్నమాట. ఆ సమయంలో శివారాధన చెయ్యాలి సోమవారం. దీన్ని యోగ శివరాత్రి అంటారు. మరి ఆ సమయంలో మనం పూజ చేయగలమా? 12 గంటలకి చేయలేం. అందుకని ఏమన్నారంటే, కనీసం ఇప్పుడన్నా చేయనా అని చెప్పి అన్నారు. అదే శుక్లపక్షం పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశిలో వచ్చే మాస శివరాత్రి. అర్థమైందా? మాస శివరాత్రి అంటే చతుర్దశి ముందు వచ్చేదాన్ని, అమావాస్య ముందు వచ్చేదాన్ని కానీ, పౌర్ణమి ముందు వచ్చేదాన్ని కూడా చతుర్దశి వస్తుంది కదా, అప్పుడు మనం చేసుకోవచ్చు. మరి అప్పుడు కూడా పక్ష శివరాత్రి మేము చేసుకోలేమండి. అప్పుడు కూడా మేము బాగా మా శరీరాన్ని, ఇంద్రియాలని బాగా సుఖపెట్టి దానికి అలవాటు పడిపోయాం, మేము చెయ్యలేమండి అంటే, నాన్న నువ్వు చేయలేకపోతే పోయావు, కనీసం మాస శివరాత్రి చేసుకో అని చెప్పి మనకి చెప్తున్నాయి గ్రంథాలు పెద్దవాళ్ళు. అదే ఈ శివరాత్రి ప్రతి మాసంలో వస్తుంది. శివరాత్రి అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి ఏదైతే ఉందో దాన్ని మాసానికి ఒకటే కదా అమావాస్య, దాన్ని మాస శివరాత్రి అన్నారు. పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి, త్రయోదశి మధ్యలో వచ్చే దాన్ని పక్ష శివరాత్రి అన్నారు. ప్రతి సోమవారం వచ్చే శివరాత్రిని యోగ శివరాత్రి అన్నారు. నిత్యము ఉండే ఆ 12 గంటల సమయాన్ని నిత్య శివరాత్రి అన్నారు. ఇవేమీ కాదండి, నేను నిత్యము చేయలేను, కనీసం వారము చేయలేను, నేను ఎంతటి వాడినంటే పక్షము చేయలేను, ఇది సరిపోదండి నాకు, నేను మాసము కూడా చేయలేను. పోనీ ఎవరైనా అన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి అన్నా చెయ్యి అన్నారు. అయితే మనం ఎంతటి గొప్పవాళ్ళం అంటే అది కూడా చేయలేం మనం. భగవంతుడు దయాస్వరూపుడు కదా, కనీసం ఒక్క అడుగు మనం ముందుకేస్తే మన కోసం 100 అడుగులు ఆయన వేసేస్తాడు. అది ఆ పరమేశ్వరుడు యొక్క గొప్పతనం. అయితే ఈ ఒక్కటన్నా చెయ్యి కనీసం అంటే దాని అర్థము, ఆ ఒక్కసారన్నా నువ్వు మేల్కో. ఏ విషయంలో? వివేకంలో, విచారంలో నువ్వు మేల్కో. ఆ మేల్కొన్న రాత్రి ఏమవుతుందంటే జన్మకో శివరాత్రి. జన్మకో శివరాత్రి అంటే ఈ నా 100 ఏళ్ల జీవితంలో ఒక్క సంవత్సరం ఉన్నానండి, ఎప్పుడూ లేనండి అంటారు, గొప్పగా చెప్పుకుంటారు. మనం చేసే ఉపవాసాలు కానివ్వండి, ఉపాసనలు కానీ, సాధనలు కానీ
బయట వాడికి చెప్పుకోవడం కోసం కాదవి. అవి ఎందుకంటే మన కోసం, మన చిత్తశుద్ధి కోసం మన ఉపాసన. దానికి మించి ఉపాసన దేనికి పనికొస్తుంది అయ్యా అంటే చిత్తశుద్ధి కోసం. అంతే తప్ప ఎందరో చెప్తూ ఉంటారు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా నాన్నగారు చెప్పారండి, నేను శివరాత్రులు చేస్తున్నాను, ఏకాదశులు చేస్తున్నాను, చాలా మంచిది, చాలా సంతోషం. ఏమైంది ఏమైంది నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, ఇదిగో నేను చేస్తున్నానన్న భావంతో చేస్తున్నావు. నాకు చిత్తశుద్ధి కోసం నువ్వు చెయ్యట్లేదు కదా. అది చిత్తశుద్ధి కోసం ఈశ్వరుడి మీద మనసు పెట్టి చేయాలి. అది ఎప్పుడైతే చిత్తశుద్ధి వచ్చిందో అది మనిషికో శివరాత్రి. అది ఆ విషయాన్ని మనం ఎప్పుడు అలవాటు చేసుకోవాలి. మరి అయితే ఈ రోజు ఏం చెయ్యాలి మాస శివరాత్రి అంటే, ప్రదోష కాలం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ప్రదోష కాలం, మాస శివరాత్రి సాయంత్రం ఉన్నాం. మరి సోమవారం, ఆరుద్ర నక్షత్రం. ఈ రోజు శివనామ స్మరణ చెయ్యాలి. శివ కథా సుధా తాగాలి. శివ కథా సుధను ఏం చెయ్యాలి? మనము తాగాలి. మనం ఏం చేస్తున్నాం? అది సోమవారం వచ్చింది, చక్కగా మాస శివరాత్రి వచ్చింది, ప్రదోషకాలం వచ్చింది, ఆరుద్ర నక్షత్రం వచ్చింది, మనము వచ్చాం. మరి ఇవన్నీ కలిసి వచ్చాయి. కాలం, కర్మం అన్ని కలిసి వచ్చాయి. ఇక్కడ కలిసి రావాల్సింది ఇంకోటి ఉంది, మనస్సు. ఆ మనస్సుని ఒక్క గంటన్నా ఇంటికి వెళ్ళకరా, నేను వచ్చాను, నా కర్మ కొద్దిన పరిగిరాని నా ప్రయత్నంతో ఇక్కడ పాడేశాను, ఇంకా చెయ్యాల్సింది మనో ప్రయత్నం. ఈ గంటన్నా సరే నువ్వు జాగ్రత్తగా విను ఆ ఈశ్వరుడు గురించి అని చెప్పి మనసుకి మనం జాగ్రత్త చెప్పి మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. మన శివానంద లహరిలో మనం చెప్పుకున్నాం గతంలో కూడా, శివ ఆనంద లహరి అంటే సత్ చిత్ ఆనందాన్ని శివానంద లహరి అన్నారు. ఎందుకంటే సత్ అన్నారు. సత్ అంటే త్రికాల వేద్యం, 3 కాలాల్లో ఉండేదాన్ని సత్ అన్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏదైతే ఉంటుందో మారకుండా దాన్ని సత్ అన్నారు. మరి సత్తు మారకుండా ఉంది కాబట్టి అది జడమేమోనండి అంటే కాదండి, అది సత్తు చిత్ అన్నారు. అది 3 కాలాల్లో ఉంది కానీ జడం కాదు, అది చైతన్య స్వరూపం, దాన్ని చిత్ అన్నారు. అదే మన శివానంద లహరి భాషలో శివశక్తైక స్వరూపం అన్నారు, కళాభ్యాం అన్నారని చెప్పి మనం గత పాఠంలో చెప్పుకున్నాం. శివశక్తుల ఏక స్వరూపమే సత్తు చిత్తు. ఆ చిత్తు ఎప్పుడు ఉంటుందండి అంటే అది ఆనంద స్వరూపంగా ఉంటుంది. ఆ సత్తు చిత్తు అనేది మనం బయట అనుభవించే ఆనందాలు లాంటిది ఒక నిమిషం వచ్చి పోయేది కాదది, లహరి ప్రవాహం. అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, నువ్వు తాగాలి అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. 2వ శ్లోకంలో మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను, మీరు చక్కగా ఆనందించండి. గలంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దలంతి దీకుళ్య సరనిషు పతంతే విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోప శమనం వసంతి మచ్చేదో హృద భువి శివానంద లహరి. శంకర్లు అంటున్నారు ఇది శివానంద లహరి అంటే శివానంద మొత్తం లహరికి ఇది టైటిల్ సాంగ్ లాంటిది. దీన్ని మనం పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. శివానంద లహరి అంటే ఏంటో ఇక్కడ శంకర్లు చెప్తున్నారు. ఇందులో తాత్విక రహస్యం ముందే చెప్తాను భగవంతుడి దయ వల్ల. ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాసాలు ఇందులో చెప్తున్నారు శంకరులు అనమాట. ఇది తాత్విక రహస్యం. మనము శ్రవణము మననము ధ్యానం అనుకుంటాం, కానీ శంకరుల భాషలో ధ్యానం లేదు. ధ్యానము అనేది ఒక మార్గం. దేనికి అంటే మనస్సుని కట్టి పాడేయడానికి. అక్కడ చూడండి, ఒక పశువుని కట్టి పాడేస్తాం, అలా మనసుని కూడా ఒక కర్మకు గాని, ఒక ఉపాసనకి గాని, ఒక మార్గానికి గాని మనం కట్టి పాడేయడమే ధ్యానం. కానీ శంకర్లు అది మార్గమే గాని గమ్యం అనలేదు. ఇక్కడ గమ్యం ఏంటి అంటే శ్రవణ మనన నిధిధ్యాసం గమ్యం. నిధిధ్యాసంలో మనిషిని పెట్టాలి. ఈ నిధిధ్యాసం ఎలా ఉంటుందంటే ధ్యానంలో కూర్చుంటాం ఓ పక్కకి వెళ్ళి, దాన్ని ప్రయత్నపూర్వకంగా మనం కూర్చోబెడతాం. కానీ నిధిధ్యాసం అలా కాదండి. దీనికి ప్రయత్నం ఏముందో సహజ సిద్ధం అయిపోద్ది ధ్యానం. ఎక్కడున్నా ధ్యానమే, ఎక్కడున్నా అదే ధ్యాస. ఆ ధ్యాసనే మనము జ్ఞానం అన్నాము, ఆ ధ్యాసనే ముక్తి అన్నాము. ఆ నిధిధ్యాస మనిషికి రావడం కోసమే శంకర్లు ఇది చెప్తున్నారు అనమాట. ఏమని అంటే శంకర్లు మొట్టమొదటిగా శివానంద లహరి అన్నారు కదా. ఈ శివానంద లహరి అనేది ప్రవాహం అన్నారు. ప్రవాహం అంటే చూడండి, మన గోశాలకు ముందో ప్రవాహం వెళ్తుంది. ఏంటది? గోదావరి ప్రవాహం కదా.
ప్రవాహం వెళుతుంది అంటే దానికి తగ్గ నది ఒకటి ఉంది కదా, నది ఉంటేనే ప్రవాహం ఉంటుంది, లేదంటే నది లేకుండా ప్రవాహం అనేది లేదు. మరి ఈ శివానంద లహరి అనేది ప్రవాహం అయితే నది ఏంటండి అని అడుగుతున్నారు. అంటే ఈ సత్తు చిత్తు ఆనందం ఏదైతే ఉందో అది ప్రవాహంలా ఉందట. చూడండి, మొత్తం మనకు ఆనందం ఎక్కడ చూసినా సరే అన్లిమిటెడ్ ఆనందాలు ఎక్కడ ఉండవు. నేను పెళ్లి చేసుకున్నానండి, మా ఆవిడ ఉంటుందండి, వండుతుందండి, ఇంకా నాకు ఏం వద్దండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది సచ్చిత్ ఆనందంలోకి రాదు. అది 15 ఏళ్ళు పోయాక అడగండి, అప్పుడు చెప్తారు. పిల్లల్ని కన్నామండి అంటారు. అయిన తర్వాత వాడు వీళ్ళు అనుకుంటాడు, వీడి నాన్న నా మాట వినలేదు, వీడన్నా వింటే బాగుండు అనుకుంటాడు మా తాత. అయితే వీడు పుడతాడు, తండ్రి కొడుకు తెల్లగా పుడతాడు, తండ్రి యొక్క కొడుకు. వాడి కోడలు తెల్లగా ఉంటుంది, వీడు మాత్రం జుట్టు ఇలా వేసుకుని నల్లగా పుట్టాడు అనుకోండి, వీడి యొక్క పరిస్థితి ఏంటి? అప్పుడు దాకా ఉన్న ఆనందం ఏమైపోతుంది? వీడు నల్లగా చూడగానే ఆవిరైపోతుంది. అంటే ప్రపంచం వీడు అనుకున్నట్లు ఉండడమే ఆనందం అనుకుంటారు, కానీ ప్రపంచం ఏనాడు మనం అనుకున్నట్టు ఉండదు. ఎందుకంటే ప్రపంచం స్వభావం, అది మారాల్సింది ప్రపంచం కాదు, మనం. అందుకనే మా గురుదేవులు చెప్పేవారు, అమ్మా సత్య, ప్రపంచం మారదు ఎప్పుడూ కూడా, ప్రపంచం మారదు, మనం మారాలి. మనం మారాలి అంటే బొట్టు అద్దంలో చూసుకున్నప్పుడు బొట్టు అద్దానికి పెట్టకూడదు, మనం పెట్టుకోవాలి. బొట్టు అటు ఇటుగా చెదిరింది అనుకోండి, అద్దానికి సరిచేయకూడదు, మనకి మనం సరిచేసుకుంటే అక్కడ బాగా కనిపిస్తుంది. కాబట్టి ప్రపంచం ఏదైతే ఉందో అది ప్రతిబింబం మనకి. అది మనకి చెడ్డగా కనిపిస్తుంది అంటే మనలో ఉన్న రాగద్వేషాలు మనకి అలా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రపంచాన్ని పక్కన పెట్టి ప్రపంచానికి అతీతమైన శక్తి ఒకటి ఉంది, అది అమృతము, అది ఆనందము. దాన్ని మనం చేరడం కోసమే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నం గురుముఖత కూర్చుని సాధన చెయ్యాలే తప్ప నేను ఇంట్లో ఉండి చేస్తాను అంటే, ఇంట్లో ఉండి నేను శ్రవణ మననాలు చేస్తాను అంటే అది అస్సలు సశరీరంగా కుదరదు, అది గృహస్థాశ్రమంలో అస్సలు కుదరదు. అందుకనే సత్సంగాలు చెయ్యాలి, దాన్ని మనం ఎప్పుడు కూడా మననం చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో శంకరులు చెప్తున్నారు ఈ 2వ శ్లోకంలో. ఈ రోజు చూడండి, ఈ రోజు ఎంత చిన్న పని చేసినా అది 10ంతలై మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఫలితం అంటే ఏంటి? మనలో అత్యద్భుతమైన ఆనందం రావడమే ఫలితం. అబ్బా చాలా బాగుందండి, ఇవాళ హాయిగా ఉందండి అని అనుకుంటాను చూసారా, అదే నిజమైన ఆనందం తప్ప ఇవాళ మా ఆయన గారికి 1 కోటి రూపాయలు కలిసి వచ్చాయండి అంటే కలలో అన్న ఆనందం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇళ్ళలో ఆనందం కూడా. కాబట్టి అటువంటి ఆనందం మనకు వద్దు, అవసరం కూడా లేదు. కాబట్టి అటువంటి ఆనందం కావాలంటే ఏం చెయ్యాలో ఇక్కడ శంకరులు చెప్తున్నారు. గలంతి శంభో త్వచ్చరిత సరిత అన్నారు. హే శంభో అంటున్నారు, స్వామిని ఆయన పలికి మాట్లాడుతున్నారు. హే ప్రభువా, ఏ శంభో అంటున్నారు. శం అంటే మంగళములు, భూ అంటే ఆధారమైన వాడు, సమస్త మంగళాలకి ఆధారమైన వాడు మన పరమేశ్వరుడు కదా. అయితే శం అనే పదానికి ఇంకో అర్థం ఉంది, అదేంటంటే ఆకాశము. ఏమండి ఆకాశం ఎంత ఉంటుందండి అని మిమ్మల్ని ఎవరైనా అడిగాను అనుకోండి, అంతు లేదండి అంటాం. ఆయన ఇచ్చే మంగళాలు కూడా అంతే, అంతుండవు. దానికి ఒక బేస్ ఏదైతే ఉంటుందో అది ఈశ్వరుడు ఇస్తాడు. విశాలమైనటువంటి ఆకాశం ఎలా ఉందో ఆయన యొక్క ఇచ్చే ఆ మంగళకరమైనవి కూడా అవి అలాగే ఉంటాయి. మరి అది రావాలి అంటే ఎలా వస్తుంది? మనం ఇప్పుడు చెప్పుకున్నాం, గోదావరి ప్రవహిస్తుందంటే ఈ ప్రవాహం ఉందంటే దీని వెనక నది ఉంది, అది అఖండ నదిగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రవాహం ఈ రోజు మన ముందు కనిపిస్తుంది. అదే విధంగా ఆ శివానంద లహరి ఆనందం మనకి రావాలి. మనసులోనే ఆనందం అనేది భర్తలో ఉండదు, పిల్లల్లో ఉండదు, ప్రపంచంలో ఉండదు, ఆనందం మనలో ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇన్ని బాధలు పెట్టుకుని నేను ఋషికేశ్ వెళ్ళిపోతా, అక్కడ తపస్సు చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు ఒక అతను, ఆనందం ఇక్కడ లేదని. అక్కడికి వెళ్ళాక భార్య కర్ర పట్టు కనిపించినట్టు ధ్యానంలో కనిపించింది. ఇంకేం చేస్తాడు అక్కడ ధ్యానం? ఆయన ఇప్పుడు ప్రపంచంలో ఆయన ఎక్కడ పరిగెట్టినా ఆయన మనో ప్రపంచంలో భార్య అనేది భయం ఉంది కదా, అది దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మనలోనే ఆనందం ఉందన్న విషయం తెలుసుకోవాలి.
అది ఈశ్వరుడు వల్లే వస్తుందన్న విషయం మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ శంకరులు అంటున్నారు, గలంతి శంభో త్వచ్చరిత, నీ యొక్క చరిత్ర అంటే భగవంతుడి గురించి చెప్తున్నారు. ఆనందం అనేది ప్రవాహం ఎలా ఉంది అంటే త్వచ్చరిత సరిత అన్నారు. సరిత అంటే నది. శంభో నీ చరిత్ర అనే నది నుంచి ఈ ఆనంద ప్రవాహం వస్తుంది అని చెప్పి ప్రవహిస్తుంది. గలంతి అంటే ప్రవహిస్తుంది అని చెప్పి శంకరులు అంటున్నారన్నమాట. మరి ఏంటండి చరిత్ర? వాడి చరిత్ర నాకు బాగా తెలిసింది అంటాం మాట్లాడితే. అయితే ఇక్కడ ఈ చరిత్ర ఏంటంటే పరమేశ్వరుడి యొక్క నామ గుణ లీలా వైభవం. భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి, మంత్రజపం అన్నమాట. ఆ పరమేశ్వరుడి యొక్క గుణాలని కీర్తిస్తూ ఉండాలి భజన రూపంలో. లీలా వైభవం, ఆయన చేసిన లీలలు ఎన్నో ఉన్నాయి, అవి మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ స్మరణ చెయ్యాలి అంటే ముందు వినాలి కదా. ఆ వినడం గురించి ఇక్కడ చెప్తున్నారు. నీ చరిత్ర వినాలి అంటే ఇక్కడ శ్రవణం చెయ్యాలని చెప్తున్నారు శంకరులు. ఇందాక నేను చెప్పాను కదా, శ్రవణ మనన నిధిధ్యాసాలు ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు శంకరులు. అనే ఆ నదీ ప్రవాహంలో తాగితే ఆ శివానంద లహరి అనే ఆనందం నాలో వస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ చరిత్ర గురించి ఒకసారి చెప్పండి అంటే అదిగోనండి ఆ లీలే అనుకున్నాం. ఆ లీల గురించి ఒక్క చిన్న కథ చెప్పుకుందాం. మనకి బాగా బసవ పురాణం ఒకటి ఉంది. ఆ పురాణంలో గోడకూచి కథ ఒకటి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ గోడకూచికి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ ఆ గుడి ఉన్నది. ఇది కథ కాదండి, నిజంగా జరిగిన కథే. అయితే ఆ కర్ణాటక రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆయన పేరు శివదేవుడు అనమాట. వీళ్ళకి విపరీతమైన వీర శైవులు అనమాట. వీళ్ళు శివుడు తప్ప ఇంకెవ్వరూ వద్దు, ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు, ఇంకేమీ వద్దన్న పరమ భక్తి. అయితే వీళ్ళు రోజు శివుడికి కుంచుడు పాలు పెట్టేవారు నైవేద్యంగా. రోజు ఇది పనిగా పెట్టుకునేవారు. అయితే ఈ దంపతులు ఇద్దరు కూడా ఒకరికొకరు సాధనాపరంగా సహాయం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు ఇలా జరుగుతుంది. ఇదొక ప్రక్రియ, ఇదొక సాధన. ఒక మనిషి సాధన అంటే నిజంగా తపస్సు చేసుకోవడం మంచిదే, కానీ ఒక నియమాన్ని పెట్టుకోవాలి. నేను రోజు ఈ పని చేస్తాను, నేను రోజు జపం చేస్తాను, నేను రోజు ఒక చెంబుడు నీళ్ళు నీ మీద వేస్తాను, ఒక రోజు నేను ఒకసారి వచ్చి కృష్ణ పరమాత్మ మన గోశాలలో ఉన్నాడు దర్శించుకుంటాను. ఇదొక పెద్ద యజ్ఞం అనమాట. ఒక పనిని మానకుండా చేస్తే అది యజ్ఞం అయిపోతుందండి. అలా మనం ఏ పనైనా సరే మనం అది వాకింగ్ చేస్తాం, మంచిదే, ఆరోగ్యానికి మంచిది. దాన్ని భగవత్ పరంగా చెయ్యాలి. అంటే నిజమైన భక్తుడు ఏ పని చేసినా భగవంతుడి పరంగా మనం చేసేసామనుకోండి, అది యజ్ఞం అవుతుంది. మనము భోజనం చేయకుండా ఉండడం కడుపుకి మంచిది. దాన్ని ఉపవాసము అని పేరు పెట్టి చేసుకున్నాం అనుకోండి, పుణ్యము వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ ఎలా చెయ్యాలి? చక్కగా నామస్మరణ చేసుకుంటూ చెయ్యాలి. లేదంటే ఇంటి దగ్గర నుంచి నడిచి ఇక్కడికి రండి, అది ఏమవుతుంది? అది యజ్ఞం. నేను సోమవారం సత్సంగానికి వెళ్తాను, యజ్ఞం ఇది. ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలి. అక్కడెక్కడి నుంచో బండి వేసుకొచ్చి ఇక్కడ బండి ఆపి ఆ లోపల తిరగడం కన్నా ఇంటి దగ్గరే నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సత్సంగంలో కూర్చుని మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ ఆ సత్సంగంలో జరిగిన విషయాలన్నీ స్మరణ చేసుకుంటూ వెళ్ళడంలోనే ఆ పుణ్యం దాగి ఉంటుందండి. పని చేయడం కాదు, పని టెక్నికల్ గా చేయడం మనకి రావాలి. నిజమైన భక్తుడు, తెలివైన భక్తుడు అలా చెయ్యాలి. మనం మరి తెలివైన భక్తులమే కదా అనుకుంటున్నాను మరి నేను. మనం ప్రతిదీ కూడా మనం మార్చుకోవాలి. అందుకని వీళ్ళు కూడా రోజు పాలు ఈశ్వరుడికి పెడుతున్నారు. ఆ పాలను వీళ్ళు నైవేద్యంగా పుచ్చుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ కూడా బయటికి పొరుగురు వెళ్ళే అవసరం వచ్చి పడింది. అవసరం వచ్చి పడితే మరి రోజు చేసే పని ఆటంకం వస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, ఇంట్లో చిన్న పిల్ల ఉంటే, అమ్మ నేను ఊరెళ్తున్నాం అమ్మాయి, ఆ రోజు ఈశ్వరుడికి మేము పాలు పెడుతున్నాము, ఆ పాలు రేపటి నుంచి నువ్వు పెట్టినా అన్న. చూడండి, మనకి రోజు పని చేస్తాం, ఆటంకం వచ్చినా పర్లేదులే మన శివుడే కదా అనుకుంటామే తప్ప మన ఇంట్లో వాళ్ళకి ఏనాడన్నా మనం చెప్పామండి? మన పిల్లలకి మా పిల్లలు మాట వినరండి, మా పిల్లలు ఏమీ చెయ్యరండి. నువ్వెప్పుడు చెప్పావు? ఎప్పుడు నువ్వు చేసుకోవడమే తప్ప. మనం పిల్లలకి నేర్పాలి. మనకి తెలియనప్పుడు, మనకి కుదరనప్పుడు మనం పిల్లల ద్వారా మనం ఆ ఈశ్వరుడికి పూజ చేయించడం అలవాటు చెయ్యాలి. ప్రతిదీ పూజే. అలా ఈ పిల్లకి రోజు ఇది చాలా నిష్ఠగా చెయ్యాలమ్మా. నువ్వు మీ స్నేహితులతో తిరిగి ఈ పాలు పెట్టడం మర్చిపోతావేమో, నువ్వు అటు ఇటు పోవద్దు, ఆటలు ఆడవద్దు, మేము వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండాలి
టైం పట్టుకెళ్ళి నువ్వు పెట్టాలి, ఆ పాలు మరిగించాలి, మరిగిన పాలు చల్లారాలి, చల్లారిన పాలు పెట్టాలి అని చెప్పి చక్కగా చెప్పాడు తండ్రి. అయితే ఆ పిల్ల కూడా నాన్నగారు చెప్పింది ఇప్పటి పిల్లల్లా కాదుగా, ఆ పిల్ల మంచి పిల్ల, అందుకని నాన్నగారు చెప్పారు అని చెప్పి పాలు వచ్చినాయి, కాచింది, చల్లారక పట్టుకుని వెళ్ళింది, పెట్టి నీళ్లు చల్లింది, తాగమంది. ఏం తాగుతాడు వచ్చి? ఆయన ఇప్పటికీ ఆ గుళ్ళో భద్రకాళి సమేత విశ్వేశ్వరుడిగా ఉన్నాడు స్వామి. అయితే ఆయన తాగడు. ఈ పిల్ల అంటది ఈ పాలు ఒకటి బాలేవన్నా అయి ఉండాలి, లేదంటే నేను చల్లార్చి పట్టుకొచ్చాను, ఇందులో ఏదైనా తక్కువై ఉండాలి, అప్పుడు మాత్రమే నువ్వు తాగడం మానేయాలి తప్ప ఏ కారణం లేకుండా ఈశ్వరుడితో మాట్లాడుతుంది అనమాట. ఊరికే తాగడం మానడం ఇది నిజంగా జరిగిన కదండి. మనం అనుకుంటాము ఉపాసన సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడో, ఇప్పుడు అవి రావడానికి ఇంకా టైం ఉన్నది, అది ఇంకా పండు ఆ కాయ ఏదైతే ఉందో ఫలం అవడానికి ఇంకా టైం ఉంది. ఈ లోపల నువ్వు దానికోసం ఎదురు చూడకూడదు. నువ్వు చేయవలసిన ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవి త్రికరణ శుద్ధిగా చేయడం మాత్రం మానకూడదు. ఎప్పటి వరకు అంటే అది వచ్చే వరకు. అదేదో జీవన్ముక్త స్థితి ఉందటండి, ఇప్పటి నుంచి అన్ని మానేస్తానండి అని చెప్పి ఎప్పుడు కూడా గృహస్థాశ్రమంలో వాళ్ళే కాదు ఎవ్వరూ ప్రయత్నం చేయకూడదు. అది వచ్చేటప్పుడు వస్తుంది, అది ఒక చిటికలో వస్తుంది, మనం చెప్పలేం ఎప్పుడు వస్తుందో. ఆ జీవన్ముక్త స్థితి వస్తుందని చెప్పి ఈ రోజున కర్మకాండలు మానడం, ఆ కర్మకాండలు మానమని ఎవ్వరూ చెప్పరు. కర్మకాండ ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలి. మూఢ భక్తి మంచిది కాదమ్మా, ముగ్ధ భక్తి మంచిది. ఆ ముగ్ధ భక్తి గురించి ఇక్కడ చెప్తున్నారు. భక్తి కూడా ఎలా చేయాలో తెలుసుకోవాలి మనం. అయితే ఈ అమ్మాయి పాలు పెట్టింది, స్వామి రాలేదు, నువ్వు ఇప్పుడు రాకపోతే మా నాన్నగారు వచ్చి ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే రోజు తండ్రి పాలు పెడుతున్నాడు, ఈయన తాగుతున్నాడేమో, ఇప్పుడు ఈయన ఆయన తాగకపోతే మా నాన్న వచ్చి బెడత పూజ చేస్తాడు నాకు అనుకుంది, అందుకని నువ్వు రోజు పెడుతుంటే మా నాన్న పెడుతుంటే తాగుతున్నావు, నేను పెడుతుంటే తాగట్లేదు, ఆయనతో దెబ్బలాడ్డం మొదలు పెట్టింది. ఇంకా ఆయన ఏం మాట్లాడట్లేదు, ఇంకా చూస్తున్నాడు, పరీక్ష పెడుతున్నాడు అనమాట. అయితే ఇప్పుడు గాని నువ్వు ఈ పాలు తాగకపోతే నాకు చివాట్లు తెప్పిస్తావా ఏమిటి, నువ్వు ఇక్కడ తల బాదుకుంటానని చెప్పి బాదుకోవడం మొదలు పెట్టింది. మొదలు పెడితే శివలింగంలో చెయ్య వచ్చి ఆ అమ్మాయిని లేపి, ఆయన సాక్షాత్తు పరమశివుడే జటాజూట దారి అయి కనిపించి ఆ యొక్క క్షీరాన్ని తాగాడు. చిన్నపిల్లకి ఏం తెలుసు, వచ్చాడు తాగాడు, నాన్నగారు చెప్పిన పని అయ్యింది అనుకుంది. అలా జరుగుతుంది. 4 రోజులు గడిచాయి. 4వ రోజు కూడా ఆయన వచ్చాడు, తాగాడు. ఆ పిల్ల ఆ చెంబు ఖాళీ చెంబుతో పరిగెత్తుకుంటూ ఆనందంగా ఇంటికి వస్తుంటే తండ్రి ఊరు నుంచి ప్రయాణం అయ్యి ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు అనమాట. వచ్చేస్తుంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఖాళీ చెంబు చూసి. అడిగితే పిల్ల అన్నది, నాన్నగారు మీరు చెప్పారు కదా, నేను మీకు చెప్పిన పని తూచా తప్పకుండా ఈశ్వరుడి దగ్గరికి పాలు కాచాను, అది చల్లారి పెట్టాను, ఆయనకి ఇచ్చాను, ఆయన తృప్తిగా తాగాడు, ఆనందపడ్డాడు అని చెప్పింది. ఏంటి పాలు తాగాడా? పాలు తాగడం ఏమిటి, నువ్వు తాగేసి ఆయన మీద పెడుతున్నావా అని చెప్పేసి అంటే, లేదు నేను అబద్ధం చెప్పను, ఆయన తాగాడు అంటే, సరే రేపు పొద్దున్న వెళ్ళు పాలు పెట్టు అని చెప్పేసి అన్నాడు. మర్నాడు మళ్ళీ ఈ పిల్లే పట్టుకెళ్ళింది పాలు. గోడ చాటు నుంచి చూస్తున్నాడు అనమాట. ఈయన ఎక్కడుంది చూస్తే ఆ పిల్లకి కనిపించడు కానీ ఆయనకు కనిపించడా? ఆయన ఏం చేశాడు, ఆయన రాలేదు. లేకపోతే రోజు వచ్చి తాగుతున్నావు కదా, నువ్వు ఎందుకు ఇవాళ తాగట్లేదు ఇవాళ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. పక్క నుంచి వింటున్నాడు అన్ని, ఆయన ఏమి రావట్లేదు. రాకపోతే కోపం వచ్చేసింది. వచ్చి రోజు నువ్వు తాగేసి నాటకాలు ఆడి ఇవాళ నేను ఉన్నానని చెప్పి ఈ యొక్క కొత్త నాటకం ఆడుతున్నావా, ఆయన తాగాడంటావేంటి అని చెప్పేసి కేకలేసి ఆ పిల్లని కొట్టబోతే శివలింగం 2 చెక్కలైపోయి పిల్లని అమాంతం లాగేస్తున్నాడు ఈశ్వరుడు లోపలికి. జీవన్ముక్త స్థితి అంటే ఇదండి. అంటే ఎప్పుడైతే పిల్లల్ని లాక్కోబోతున్నాడో జుట్టు పట్టుకుని కొట్టబోయేది అనమాట. జుట్టు చేతిలో ఉండిపోయింది, పిల్లడిపోయింది. అంటే ఇది విన్నప్పుడు మనకి ఏమనిపించింది, అబ్బా ఈశ్వరుడు యొక్క కారుణ్యం దయా స్వరూపంతో మనసు మెత్తబడిపోలేదా? ఆ మెత్తబడిన మనస్సు చిత్తశుద్ధికి కారణం అవుతుందండి. మనం ఎప్పుడు కూడా చరిత్రలు ఇట్లనే వినాలి. ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు, అందుకనే శంకరుడు తక్కువ వాడు ఏం కాదు. జీవన్ముక్త స్థితి అనే తర్వాత విషయం. ముందు మనసును మెత్తపరుచుకో. దేని ద్వారా అంటే చరిత సరిత కిల్బిష రజో. ఎప్పుడైతే మనసు మెత్తబడిపోయిందో ఆ యొక్క మాలిన్యం కూడా పోతుంది. ఎలా? ఈ కథల వల్ల, ఈ చరిత్ర వల్ల, ఈ గుణ లీలా వైభవం వల్ల అని చెప్పి శంకరులు అంటున్నారు. అయితే అలా మెత్తబడైన మనసులో గంగా నది అంటే ప్రవాహం వస్తుంది శివ.
దాన్ని నేను ఎలా చేస్తాను అంటే కిల్బిషరజో, నాకు అనేకమైనటువంటి కిల్బిషాలు పాపాలు ఉన్నాయి. ఆ పాపాలని ఈ ఏదైతే ఉందో ఈ నదీ ప్రవాహం ఏం చేస్తుందంట, షరజో కిల్బిషరజో దళంతి అన్నారు. ఈ ప్రవాహం తీసుకుపోతుందట. అంతే కదండి, ఒక ప్రవాహం ఇప్పుడు మొన్నటి వరకు మే నెల వచ్చింది, అదంతా బాగా బీడుబారిపోయి ఉంటుంది. ఒక్కసారి ప్రవాహం రాగానే అందులో ఉన్న మాలిన్యాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే, కాలం అనే ప్రవాహంలో కూడా అన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ మన బాధలు ఎప్పుడు, మన పాపాలు ఎప్పుడు కూడా కొట్టుకుపోవు అందులో. అయితే మన పాపాలు కొట్టుకుపోవాలంటే ఏం చెయ్యాలి అంటే ఈ చరిత్ర అనే ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోవాలి. అది నీ చరిత్ర మాత్రమే చేస్తుంది అని చెప్పి శంకరులు చెప్తున్నారు. అయితే తర్వాత ఏమవుతుందండి అంటే ధీకుల్య సరసు సరణిషు అన్నారు. ధీకుల్య అంటే ఆ ప్రవాహం ప్రవహిస్తుంది. అయితే ఈ ప్రవాహం బుద్ధి అనే పిల్ల కాలువ ద్వారా ప్రవహిస్తుందట. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్ల కాలువ ద్వారా మనకు నది ప్రవహిస్తుంది. ఇది మనం ఊహించుకోవాలి దీన్ని అంతటినీ కూడా. ఒక నదీ ప్రవాహం వెళుతుంది, ఆ ప్రవాహంలో ఎన్నో మాలిన్యాలు కొట్టుకుపోతున్నాయి. అయితే ఆ ప్రవాహం పిల్ల కాలువ ద్వారా వెళ్తుంది కదా. ఇక్కడ కూడా నీ చరిత్ర అనే ప్రవాహం నా బుద్ధి అనే పిల్ల కాలువ ద్వారా ప్రవహించాలి అని చెప్పి శంకరులు కోరుతున్నారు. అలా ప్రవహించడం వల్ల ఏమవుతుందంటే పతంతి విజయతాం అన్నారు. అంటే అలా ప్రవహించడం వల్ల నాలో ఉన్న కల్మషాలన్నీ ఒక ప్రవాహం ద్వారా ఎలా అయితే మాలిన్యాలన్నీ కొట్టుకుపోయాయో, కేవలం నీ చరిత్ర, నీ నామస్మరణ, నీ మంత్రస్మరణ చేసుకోవడం వల్ల నా బుద్ధిలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా దళంతి కొట్టుకుపోయినాయి అని చెప్పేసి అంటున్నారు శంకరులు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాట చెప్తూ ఉంటారు. 2వ అధ్యాయంలో 26వ శ్లోకం అనుకుంటాది. అందులో ఏమంటున్నారంటే ఏవనార్థ ఉదపానే సర్వదా సంప్లోదోదకే అంటారు. అంటే ఒక చిన్న గ్లాస్ తో నీళ్లు ఉన్నాయనుకోండి, దాని ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది? దాహం తీరడం వరకునే దాని ప్రయోజనం, అంతకు మించి ఏ ప్రయోజనం తీరదు. ఒక కుండతో మంచినీళ్ళు ఉన్నాయనుకోండి, ఒక నలుగురికో ముగ్గురికో దాహం తీరుతుంది. ఒక టిన్నుతో ఉంటే దాని ప్రయోజనం మారిపోతుంది. అంటే సైజుని బట్టి ప్రయోజనం కూడా మారిపోతుంది కదా. అదే ఒక నది, ఒక మంచినీటి సరస్సే మన దగ్గర ఉందనుకోండి, దాని యొక్క ప్రయోజనం చెంబుతో తీరే ప్రయోజనం తీరిపోతుంది, బిందుతో ఉన్న ప్రయోజనం తీరిపోతుంది, టిన్నుతో ఉన్న ప్రయోజనం తీరిపోతుంది. అదే విధంగా నది వల్ల జరిగే ప్రయోజనం, సమస్త ప్రయోజనాలు చిన్న చిన్న వాటి వల్ల జరిగే ప్రయోజనాలన్నీ పెద్దదాంతో తీరిపోతాయి ఒకేసారి. అంతే కదా. అదే విధంగా యావనార్థ ఉదపానే సర్వదా సంపలోదకే అంటున్నారు. నీటి వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు తీరుతున్నాయో మంచినీటి సరస్సు మన దగ్గర ఉంటే, అదే విధంగా ఒక్క చరిత్రను మనం వింటే, ఒక స్మరణ మనం చేసుకుంటే సమస్త కర్మకాండలతో పొందవలసిన ప్రయోజనాలన్నీ తీరిపోతాయి అంటున్నారు. ఎందుకంటే కర్మకాండలు ఎందుకు చేస్తాం? ఒక పూజ చేస్తాం, లేదంటే ఒక యజ్ఞం చేస్తాం, ఒక జపం చేస్తాం. ప్రతి కర్మకాండ వెనకాల ఒక సంకల్పం దాగి ఉంటుంది. పెళ్ళవ్వాలనో, పిల్లలు పుట్టాలనో, ఉద్యోగం రావాలనో, అది లేదంటే ఉద్యోగం వచ్చింది ట్రాన్స్ఫర్ అవ్వాలనో ఉంటాయి కదమ్మా. ఇవన్నీ కూడా కర్మకాండ వెనకాల దాగి ఉన్న సంకల్పాలు ఇవన్నీ కూడా. కానీ అన్ని సంకల్పాలు తీరిపోయాయి అనేది ఎవరైనా ఉంటారా? కానీ మనస్సుని అదుపులో చేసుకున్న వాడు మాత్రం నేను చాలా తృప్తిగా ఉన్నానండి అంటారు. అందుకనే ఇందులో బ్రాహ్మణస్య విచారత అంటారు. ఎవడైతే బ్రహ్మనిష్ట కలిగి ఉంటాడో వారికి సమస్త సుఖాలు వాడు అనుభవించేసినట్టే. అటువంటి సమస్త సుఖం ఎవరికి వద్దంటారు? నిజానికి మనం ఎన్ని పనులు చేసినా ఆనందం కోసమే చేస్తాం కదా. ఆ ఆనందం ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆ తెలుసుకోవడం గురించి ఎలా తెలుసుకోవాలి? తెలుసండి, మీకు తెలుసు, నాకు తెలుసు. అయి తర్వాత ఎలా తెలిసిందని అనుభవించాలి కదా. ఇప్పుడు మా నాన్నగారు నాకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు నా దగ్గర ఉన్న భగవద్గీత పుస్తకంలో పెట్టేసి వెళ్ళిపోయారు. దానివల్ల నాకు ప్రయోజనం లేదు. అందులో ఉన్నాయని నాకు తెలియాలి, దాన్ని నేను తీసుకోవాలి. అదే విధంగా భగవంతుడు ఆనందాన్ని మనకి ఇచ్చాడు, ఆ ఇచ్చిన వాడు మన మనసులోనే పెట్టాడు, అది మనకి తెలియాలి. అది ఎలా తెలుస్తుంది అంటే కేవలం ఆయన చరిత్ర వల్లే తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ చరిత్రను మనం మనసు పెట్టి వింటామో, ప్రవాహంలో మాలిన్యాలు ఎలా కొట్టుకుపోయాయో
మనలో ఉన్న బుద్ధి మాలిన్యాలన్నీ కొట్టుకుపోయి నీరు ఎలా శుద్ధంగా మిగిలిపోతుందో నా బుద్ధిలో కూడా ఆ మాలిన్యాలన్నీ పోయి శుద్ధమైన బుద్ధి, శుద్ధ బుద్ధి అంటారు అది వస్తుంది అని చెప్పి శంకరులు అంటున్నారు. తర్వాత దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు. దిశంతి అంటే ఆ యొక్క పిల్ల కాలువల ద్వారా వచ్చిన నీరుని మనం మళ్లించాలట. ఎందులోకి అంటే దిశంతి మడుగులోకి నీరు ప్రవహిస్తుందండి. ఒక చోట ఆగిపోయినాయి అనుకో, దాన్ని మనం పొలానికి మళ్లించుకోవచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు, అన్ని రకాలుగా నీరుని మనం వాడుకోవచ్చు కదా. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే సంసార పరితాపోపశమనం. పరితాపం అట ఇదేని వల్ల అంట సంసార భ్రమణ. ఈ సంసారం అనే దాంట్లో భ్రమిస్తున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, ఆ తాపం ఏర్పడుతుంది మనిషికి. మంచినీడు దేనికి ఉపయోగపడుతుంది? దాహం తీర్చడానికి. అదే విధంగా నేను ఈ జన్మ కాదు, కొన్ని జన్మల నుంచి నేను తిరుగుతున్నాను. ఈ యోని కాదు, ఇప్పుడు ఈ జన్మలో ఈ తల్లి యోనిలో పుట్టాను గాని గతంలో ఎన్ని తల్లులు అయిపోయారో. చీమ తల్లి అయిపోయి ఉంటది, పంది తల్లి అయిపోయి ఉంటది, కుక్క తల్లి అయిపోయి ఉంటది, ఎంతమంది తల్లులు పుట్టానో, ఎన్ని యోనుల్లో పుట్టానో. అయినా సరే నాకు విసుగు రావట్లేదేంటి? ఒక వ్యక్తి పరిగెడుతున్నాడండి, పరిగెడుతున్నప్పుడు ఆ పరిగెడుతూనే ఉన్నాడు, వాడికి ఆయాసం వస్తుందని కూడా తెలియదు, దాహం వేస్తుందని తెలియదు, లోపల నుంచి ఏదో అవుతుందని తెలియదు. పరిగెట్టి ఆవేశపడి పడిపోయి మరణిస్తాడు కదా. అసలు మనకి దాహం వేస్తుందన్న విషయం తెలియాలి, మనకి ఆగాలన్న విషయం తెలియాలి మనకి. ఆ విధంగా ఎప్పుడు ఆగాలో తెలియాలి అంటే మనకి గురువులే శరణ్యం కదా. అటువంటి గురువు మన శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే ఎన్నో జన్మల నుంచి సంసారము అనే, ఇప్పుడు సంసారం అంటే ఇల్లు పిల్లలు, ఇది మన సంసారం మనకు అర్థమవుతుంది. ఇది మాత్రమే సంసారం కాదు, అనేక జంతు జన్మలు కూడా మనం ఎత్తి ఉంటాం కదా, అది కూడా సంసారమే. ఆ సంసారం నుంచి మనం బయటపడాలి అంటే మనకి, అందుకనే అన్నమాచార్యులు వారు అంటారు, ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. ఎన్నో మనుషుల జన్మలు ఎత్తేసాను, ఎన్నో జరుగుతుంది, ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మనుషు జన్మ ఎత్తాను, కానీ ఉపయోగం ఏముంది? నా జీవితాన్ని, నా కాలాన్ని, నా ఇంద్రియాల్ని వాడేసుకుంటున్నాను. దేనికి అంటే మన కోసం కూడా కాదు, ఎందుకో మనకి తెలియదు. అందుకని ఆయన అంటున్నారు, మరువను ఆహారంబులు మరువను ఇంద్రియ సుఖమును చెప్పి అని అంటున్నారు ఆయన. ఎందుకు? నేను ఆహారాన్ని మరువను, ఇంద్రియ సుఖాలను మరువను, కానీ మాధవని మాయా. ఏంటి నీ మాయ? నీ మాయలో నేను పడిపోయాను. మరిచేత సుజ్ఞానంబును మరిచేత తత్వరహస్యమును మరిచేత గురువును దైవము మాధవని మాయా. మర్చిపోతున్నాను. విన్నప్పుడు బానే ఉంటుంది, సెల్ ఫోన్ లో వింటున్నప్పుడు వింటూ నిద్రపోతున్నాను. ఇక్కడికి వచ్చి కూర్చుందామా అంటే విన్నప్పుడు బానే ఉంటుంది, అమ్మగారు కూడా బానే చెప్తున్నారు, నవ్వుతున్నారు, బానే ఉంది అంతాను. కానీ ఇంటికి వెళ్ళాక ఏంటి మాధవ నీ మాయా అనిపిస్తుంది కదా. ఇదే మాయండి. మనం గెలవాల్సింది దీన్ని, మనం యుద్ధం చేయవలసింది మన పట్ల అనుకూలంగా లేని మన పిల్లల్లో, మన పట్ల అనుకూలంగా లేనటువంటి మన భర్త మీద మనం యుద్ధం చేయకూడదండి. మనం యుద్ధం చేయవలసింది మాయ మీద, అంతే కదా. ఎందుకంటే ఒక పెద్ద బంగ్లా దగ్గరికి మనం వెళ్ళాం, ఆ బంగ్లాకి కాపలాగా కుక్కను కట్టారు. ఆ బంగ్లాలో ఉన్న పెద్ద ఆయన్ని మనం కలవాలి, కుక్క అడ్డుగా ఉంది. కుక్కని మాయ చెయ్యాలంటే ఏం చెయ్యాలండి? ఒకటి, కుక్కని మచ్చిక చేసుకోవాలి, లేదా రెండు, కుక్క దృష్టిలో మనం యజమానుల్లా కనిపించాలి. వాడు యజమాని తప్ప మిగతా వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వదు కదా. కుక్కని మచ్చిక చేసుకోవడం అంటే కుదరదు పని, ఎందుకంటే దాన్ని ఇప్పుడే కదా మనం చూడడం. ఒకవేళ బిస్కెట్ వేసినా తినేసి మళ్ళీ మన మీద అరుస్తుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని, ఆ యజమాని మనం కలవాలంటే మధ్యలో కుక్కుంది. భగవంతుణ్ణి కలవాలి అంటే భగవంతుడు పెంచుకునే మాయా అనే కుక్క ఇక్కడ ఉండిపోయింది. దాన్ని కలవాలి అంటే ఒకటి, ఆ లోపల ఉన్న యజమాని దగ్గరికి రావాలి మన దగ్గరికి, లేదా మనం ఆయనకిలా మారిపోవాలి. ఆయన రావడం అంటూ ఏమి ఉండదు, మనమే మారిపోవాలి. మనం మారిపోవడం అంటే నేనెవరో తెలుసుకోవాలి.
నేనెవరో ఆ సుస్వరూపాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ మాయ అనే కుక్క మనల్ని ఏం చేస్తుంది, ఆ మాయకి మనం ఎలా కనిపిస్తామంటే యజమానుల్లా కనిపిస్తాం అప్పుడు. అర్థమైందా? అలా మనము ఆ మాయని మనం భయపడవలసింది ఏమీ లేదు. మాయకి అతీతంగా మనం ఏమీ ప్రయత్నాలు విపరీతంగా చేయవలసిన పని కూడా ఏమీ లేదు. కాకపోతే మనం చిన్న ప్రయత్నం ఏంటంటే ఒక్క అడుగు, ఒక్క విచారణ మొదలు పెడితే అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది అనమాట. అటువంటి దిశగా మనం వెళ్ళాలి. దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. ఎప్పుడైతే మెత్తబడిపోయిందో చూడండి, ఇంటి దగ్గర ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఈ క్షణం మర్చిపోయామా? క్షణం విన్నందుకే మర్చిపోయాం కదా. మరి నిరంతరం మననం చేసుకుంటే ఏమవుతుంది? పూర్తిగా ఆ తాపం అనేది పోతుంది. తాపం పోతే దాహం తీరుతుంది. మనం తాపం వల్ల దాహమే కదండి వేస్తుంది. దాహం వేస్తే ఏం చెయ్యాలి? నీరు తాగాలి. మనం ఏం చేస్తాం? శివానంద లహరి అనే అమృతాన్ని సేవించాలి. అలా సేవించడం వల్ల మన సంసార జీవితంలో ఉన్నటువంటి ఏ తాపాలు, ఆది భౌతిక, ఆది మీరు చెప్పాలి ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపాలు, 3 తాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. అందుకని అయితే ఈ తాపం పోయిన తర్వాత ఏమైందంటే వసంతి మచ్చేదో హదభువి శివానంద లహరి. ఎప్పుడైతే పిల్ల కాలువల ద్వారా మనము ఏదైతే ప్రవాహం వచ్చిందో దాన్నట వసంతి ఆపాలి. ఎక్కడంటే హృదభువి అన్నారు. ఎక్కడంటే హృదయం అనే మడుగులో ఉంచాలట. మచ్చేత్ అన్నారు. అంటే నా యొక్క చిత్తము అంటే ఇక్కడ మనస్సు అని తీసుకోవాలి. చిత్తము అంటే మనస్సు అనే హృదభూమి అంటే మడుగులో పెడితే ఏమవుతుందంటే, ఒక మడుగులో నీరు అలా ఉండిపోయింది అనుకోండి, మనం వాడుకోవచ్చు కదా. అదే విధంగా మనస్సులో ఆ శివుడి గురించి విన్నాం. దీని యొక్క స్మరణ మనం చేసుకుంటున్నా, ఈశ్వర చిన్న పిల్లని కరుణించావు, నన్ను కరుణించినవా అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, నిరంతర స్మరణ జరిగిపోతుంది అనుకోండి, అది ఆనందం కదా. ఆ ఆనందం అప్పుడే లభిస్తుంది అని చెప్పి శంకరులు అంటున్నారనమాట. ఈ శ్లోకంలో అద్భుతమైన విషయాన్ని, ఇదే నిధిధ్యాసం అన్నారు. ఇక్కడ మొదటి లైన్ లో శ్రవణం అయ్యింది, తర్వాత 2 లైన్లో మననం అయ్యింది, చివరి శ్లోకం 4వ లైన్ లో నిధిధ్యాసం అయింది. అంటే మనం శ్రవణం చేయాల్సింది ఏం చేయాలి అంటే, ఆ పిల్ల కాలువల్లో నదీ ప్రవాహం ఎలా వెళుతుందో అలా నిరంతరం మన మనస్సులో లోపల ఆ బుద్ధిలో మననం అయిపోతూ ఉండాలి. ఈశ్వర 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 వదలకూడదు. ఇంక దానికి హద్దే ఉండకూడదు అనమాట. దీన్ని మనం ఎవరికి చెప్పక్కర్లేదు. మనం దీనివల్ల ఏమవుతుందంటే అన్ని కర్మకాండలు చేసిన ఫలితం కన్నా ఈ ఫలితం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం మననం అన్నారు. ఈ మననం ఏమైపోతుందంటే సహజం అయిపోతుంది. దీన్ని నిధిధ్యాసం అన్నారు. ఈ నిధిధ్యాసానికి మనం ధ్యానం చేస్తాం. నిజంగా ధ్యానం అంత గొప్పది అయితే మనం కూర్చున్న 10 నిమిషాలే బాగుంటాం. లేచిన తర్వాత నిజంగా కూర్చున్నప్పుడు కూడా బాగుంటావో బాగో మనం ఎవరికి వాడి ప్రశ్నించుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగానే కూర్చుంటాం, 6వ నిమిషంలో అందరూ కళ్ళల్లో కనిపించిపోతూ ఉంటారు. మనకి ఇష్టమైన వాళ్ళు కాసేపు కనిపించిపోతూ ఉంటారు, మనకి ఇష్టం లేని వాళ్ళు కాసేపు కనిపించిపోతూ ఉంటారు, ఇష్టమైన జంతువులు కనిపించిపోతూ ఉంటాయి. మరి ధ్యానం అంత గొప్పది అయితే గొప్పదే, కానీ అక్కడ ఎందుకు మనం సిద్ధించట్లేదు అంటే లోపల శ్రవణం మననం లేవు. శ్రవణ మననాలు లేకుండా జ్ఞాన సిద్ధి రాదు. ఆ జ్ఞాన సిద్ధి కలగాలి అంటే ఈ శ్రవణ మననాల ద్వారానే అవుతాయి. అది నిధిధ్యాసం సహజమైపోద్ది. అందుకనే రమణులు ఆశ్రమంలో ఉండగా ఆయన ఉండగానే ధ్యానం క్లాసెస్ పెట్టేవారు. ధ్యానం క్లాసెస్ పెట్టినప్పుడు ఒక భక్తుడు వచ్చాడట. వచ్చి స్వామి ధ్యానం మొదలవుతుంది, మీరు రండి అన్నారు. స్వామివారు వంట చేస్తున్నారు. స్వామివారు వంట చేసేవారు. అయితే ధ్యానం చెయ్యాలంటావా? నేను ఇప్పుడు చేస్తుంది అదే కదా అన్నారు రమణులు. ఎవరో నాలాంటి వాడు అనమాట. రండి స్వామి అని పిలుస్తున్నాడు. చెయ్యాల్సిందే ఆయన వీడా. అందుకని మనం ఎప్పుడూ కూడా స్మరణ, నిధిధ్యాసం, మననం, బుద్ధి, శరీరం అన్ని కూడా ఒకే దాటి మీద వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే వెళ్ళడానికి మనం ప్రయత్నం అన్నా చెయ్యాలి. లేదంటే అన్నమాచార్యుల వారు ఇందాక పాడారు కదా సంకీర్తన, నేను పుట్టాను 40 ఏళ్ళు గడిచిపోతుంది, జీవితం అంతా వృధా అయిపోతుంది, ఎవరెవరి కోసమో తపన పడిపోయాను, కానీ నా తపన ఏదైతే ఉందో అది మాత్రం తగ్గట్లేదు అని మనం బాధపడాలి. ఆ బాధపడకపోతే ఇన్నాళ్ళు బతికిన బతుకుకి వ్యర్థమైపోతుంది. కాబట్టి
ఎప్పుడు కూడా మన సాధన, మన మనస్సు, మన చిత్తం ఏదైనా కానివ్వండి, అనేక పేర్లు ఒకదానికే ఉంటాయి. అయితే ఏదైనప్పటికీ కూడా నిజానికి శ్లోకాలన్నీ ధ్యాన శ్లోకాలే. ఈ ధ్యాన శ్లోకాలు మీరు ఇంటికెళ్ళి మీరు ఎప్పుడు ధ్యానం చేస్తే అప్పుడు స్మరణ చేసుకున్నారు అనుకో, అదే పెద్ద ధ్యానం. ఇక్కడ కూర్చుని గంట నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఏ ఆలోచనలు రాకుండా మనసంతా ఇక్కడే పెట్టారు. ఇదే పెద్ద ధ్యానం, ఇదే పెద్ద యజ్ఞం. మనం ఏ పని చేసినా ఎట్ ప్రజెంట్ అంటారు దీన్నే. ఎట్ ప్రజెంట్ లో మనం ఉన్నాం అనుకోండి, అదే ధ్యానం. ధ్యానం అంటే ఏంట్రా నీకు ఎప్పుడు అదే ధ్యాస అంటారు. ఎప్పుడు అదే ధ్యానమా నీకు అంటారు. అదే ధ్యానమా అంటే ఆ దృష్టిలో ఉండడం అనమాట. ఎట్ ప్రజెంట్ లో మనిషి ఉండడమే ధ్యానం, నిజమైన ధ్యానం. ఆ దిశగా వెళ్ళడానికి మనసుకి మనం అలవాటు చేయడం అనమాట. దాన్ని ఎలా ఉండాలో అదే మనం ఇప్పుడు ధ్యానం క్లాసుల్లో వాటిల్లో చెప్పే ధ్యానాలన్నీ అదే. మరి ప్రశాంతంగా ఉండండి అంటే నువ్వు ప్రపంచంలో లేవు కాబట్టి, నీ వల్ల ప్రశాంతంగా ఉన్నావు. నువ్వు ప్రపంచంలోకి వెళ్తే మళ్ళీ మామూలే. కాబట్టి ప్రతిదీ ఎరుక తెలుసుకుని ప్రయత్నం చేయడమే. తెలుసుకుని చెయ్యాలి ఏ పని చేసినా, అది భక్తి అయినా సరే. దాన్నే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం ద్వారా, ఆ జ్ఞానానికి మార్గము ద్వారా ఆ గమ్యాన్ని మనం, ఆ గమ్యం ఏదైతే ఉందో ఆ పరమేశ్వరుడు యొక్క పాదాలని మనం పట్టుకునే ప్రయత్నం ఎక్కడ చెయ్యాలి అంటే హృదయభువి, మనస్సు అనే మడుగులోనే చెయ్యాలి అని చెప్పి శంకరులు ఎలా చెయ్యాలో 3వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. మనం వచ్చే వారం చెప్పుకునే ప్రయత్నం చేద్దామా, ఇప్పుడు చెప్పుకుందామా?